హాయ్ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామం. నేను ఒక యువ రైతు. బిఏ బిఏడి ఎంఏ తెలుగు చదువుకొని ప్రస్తుతం మంచిగా హ్యాపీగా వ్యవసాయం అగ్రికల్చర్ చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను. అయితే నేను ఇంతకుముందే నరేష్ చిగురు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా కొన్ని వ్యవసాయం సంబంధించినటువంటి విషయాలు మీకు తెలుపుతున్నాననేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నేడు దానికి సీక్వెల్గా రైతు కళ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని కొత్తగా అఫీషియల్గా మనము పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే పూర్తిగా కూడా ఇది రైతు వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలను కూడా వివిధ రైతుల వద్దకు వెళ్ళి వివరాలను సేకరించి మీకు వివరంగా ప్రతి విషయాన్ని అందించడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. రైతు కళ యూట్యూబ్ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో ఆదరించినట్లుగానే ఈ ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్తారని, అలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ ప్రస్తుతం మనము చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ వరి సాగు చేస్తున్నటువంటి పద్ధతుల్లో చాలా వరకు కొన్ని సంవత్సరాల నుండి కూడా గతంలో కూడా వెదజల్లే పద్ధతి, అది కూడా మెట్ట వరి సాగు. అప్పుడు ట్రాక్టర్లు ఇవన్నీ లేనప్పుడు మెట్ట వరి సాగు చేసేవాళ్ళు మామూలుగా దున్ని వడ్లను చల్లి నీళ్ళు అందించి వడ్లను పండించేటువంటి విధానం గతంలో పూర్వకాలంలో కూడా ఇది ఉండింది. ఇప్పుడు ఒక అరెకరానికి నేను కూడా మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మెట్ట వరి సాగుని ప్రారంభించడం జరిగింది. దానికి గాను ముందుగా దుక్కిని చదును చేసుకోవడం, మంచిగా దున్నిన తర్వాత ఈ మందులు కలిపి చల్లుకొని చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించాను. అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ మెట్ట వరి సాగు అంటే, వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా లేక ఎప్పుడు నీరు మనకు అవైలబుల్ ఉంటే అంటే అందుతే అప్పుడు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు దున్నుకుంటూ వరి నాటు వేయడం జరిగింది ఈ 2004 సంవత్సరంలో వర్షాకాలంలో. అలా వేస్తూ చివరిగా ఇది కొత్తగా అచ్చుకట్టినటువంటి మడి. అలాగే నీరు ఎక్కువగా ఉండి, ఒకవేళ నీరు పెట్టుకుంటే ఎక్కువగా ఉండి దిగబడుతుంది. లేక సాగు చేద్దామని అనుకుంటే అది సాగు కావట్లేదు. సరే చూద్దాం, మిగతాదంతా వరి నాటేసాము. ఒకటేసారి వర్షం పడింది. వర్షం పడగానే వెంటనే దున్ని ఈ మెట్ట వరి సాగు చేద్దామనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశాము, నాగళ్ళతో దున్నాను. వడ్లు తీసుకొచ్చి దాదాపుగా 10 కిలోలు చల్లాను. ఎందుకంటే నాకు మనం నూతనంగా ప్రారంభిస్తున్నాము. ఒకవేళ సగానికి సగం వడ్లు ఖరాబ్ అయినా, మురిగిపోయినా, ఒకవేళ వర్షం పడితే మురిగిపోయినా మనకు మిగతాదన్నా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో 10 కిలోలు చల్లడం జరిగింది. అయితే నాకు తెలిసి దగ్గర ఉంటుందేమో అని అనుకున్నాను. ఆ తర్వాత మందులు కూడా చల్లుకోవడం జరిగింది. దుక్కి కొన్ని ఇంకా 2 రకాల మందులు చల్లుకొని, గడ్డి మందులు కూడా ఇందులోనే కలుపుకొని చల్లడం జరిగింది. చల్లిన తర్వాత మనకు 3 రోజులకి నీరు అందించాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము దున్నినటువంటి దాంట్లో వర్షం పడింది, తర్వాత గడ్డగట్టుకుపోయింది, బిర్ర విసుకుపోయింది. తర్వాత మళ్ళీ దున్ని చల్లాను. ఆ చల్లిన తర్వాత 6వ రోజుకు మనకు చిన్నగా మొలకలు రావడం జరిగింది. ఆగస్టు 25వ తారీఖు నాడు 2024 రోజున మనము వెదజల్లే పద్ధతిలో చల్లితే, ఈరోజు వచ్చేసి 5వ తారీఖు 9వ నెల 2024 నాటికి వరి అనేది ఈ విధంగా ఉంది. దాదాపుగా 4 ఇంచుల వరకు 4-5 ఇంచుల వరకు
పెరిగింది. గడ్డి కూడా ఎలాంటి గడ్డి లేదు. ఇది కొత్త అచ్చుకట్టు కాబట్టి గడ్డి కూడా లేదు. ఈ విధానం మనం ఇప్పుడు చేసినటువంటిది మంచి పంట వస్తే నెక్స్ట్ కూడా ఇలాగే చేద్దామా, చేస్తే బాగుంటుందా, ఉంటే దీనికి వచ్చినటువంటి ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. కేవలం దున్నిన దానికి మాత్రమే డబ్బులు. నాటు వేయడానికి కానీ లేదా నీరు కూడా మనకు తగ్గుతుంది. కైకిళ్ళు అంటే కూలీల వాళ్ళు కూడా మనకు తగ్గుతారు. కనీసానికి ఎకరానికి 10 కూలీలైనా పడుతుంది. 10 అంటే 4,000 రూపాయలు అట్లా సేఫ్ అవుతాం. దున్నకానికి ఒక 2-3 సార్లు దున్నుతూ ఉంటాం కాబట్టి ఒక 6 గంటలు 7,000 రూపాయలకు 2,000 రూపాయలతో ఇది పూర్తి చేసుకోవచ్చు. 5,000 అందులో మిగులుతాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ పద్ధతి కనుక సక్సెస్ అవుతే మన ప్రాంతంలో అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందకల్ గ్రామంలో ఇది కనుక సక్సెస్ అయితే చాలా మంచి లాభం అనేది ఉంటుంది. ఉత్పత్తి పెరిగి ఖర్చులు తగ్గి మనకు మంచి ఆదాయం కనుక వస్తే వ్యవసాయంలో చాలా వరకు లాభాలు ఉంటాయి. కాదు అంటే మాత్రం నష్టాలు ఎక్కువగా చూడాల్సి వస్తుంది. అయితే ఈ 10 రోజుల్లో నేను ఒక్కసారి వాటర్ని అందించాను. తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ 6వ రోజు తర్వాత మొలకెత్తిన తర్వాత లైన్గా 3 రోజులు వర్షం పడింది. కాబట్టి నీళ్ళైతే మనం అనుకున్నది పూర్తిగా మనకు సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది నాటు వేసినటువంటి వరి, ఇటు సైడు నాటు వేయని వరి. ఇది 12 రోజులు అవుతుంది. ఇక్కడ వేసిన నాటు 10 రోజులు అవుతుంది. ఈ విధానం కనుక మనకు కరెక్ట్గా నచ్చితే బాగుంటే నెక్స్ట్ కూడా మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం. అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ చూసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆదరిస్తానని భావించి నా గతంలో ఛానల్ని ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా రైతు కళ యూట్యూబ్ ఛానల్, రైతు కన్న కళలు సాకారమైతే మన సర్వం కూడా బాగుంటుంది. జై జవాన్ జై కిసాన్.